బిగ్ బాస్ హౌస్‌లోంచి బయటకొచ్చిన రీతు ఖచ్చితంగా ఈ కామెంట్స్ చూస్తుంది. వాళ్ళ అన్నయ్యకి, వాళ్ళ అమ్మగారికి కూడా పంపిస్తున్నాం వీడియోస్ ఆల్రెడీ. సో, బయటకొచ్చిన రీతు కూడా చూపిస్తారు వాళ్ళు ఈ కామెంట్స్. సో, హౌస్‌లో డీమన్ పవన్ అండ్ రీతు మధ్య బంధాన్ని జనం ఎట్లా చూసారు? గుడ్ రిలేషన్, బ్యాడ్ రిలేషన్. మంచిగానే అనిపించింది, చిరాకు తెప్పించింది. రెండిట్లో ఒకటి కామెంట్ చేయండి. ఖచ్చితంగా రీతు చూస్తది ఈ కామెంట్స్. మర్యాదగా కామెంట్ చేయండి. బట్ మీకేమనిపించిందో జెన్యూన్‌గా ఎవ్వడికి భయపడాల్సిన అవసరం లేదు. కామెంట్ చేయండి. ఓకేనా? సో, తను ఖచ్చితంగా చదువుద్ది కామెంట్స్. ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వాళ్ళ బాండ్ గురించి ప్రజలు ఏమనుకున్నారో తెలియాలి. ఇప్పుడే వచ్చింది బయటికి. సో, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. అయితే హౌస్‌లోంచి బయటకొచ్చిన రీతు అంటే బయట ఏం జరుగుతున్నాయి, ఆల్రెడీ తన పాస్ట్ సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయి, అవన్నీ తెలుసుకోవడం కంటే ముందు డీమన్ పవన్తో తన రిలేషన్ గురించి ఎట్లా ఉంది బయట టాక్ అనేది తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఆబ్వియస్లీ ఎవరైనా అదే చేస్తాడు, డీమన్ వచ్చినా అదే చేస్తాడు. బట్ లోపల డీమన్ పరిస్థితి ఏంటి? చాలామంది ఏమనుకుంటారంటే పెద్ద మ్యాటర్ ఏముంది, అంతగా అడిక్ట్ అయిపోతారు ఒక మనిషికి ఇంకో మనిషి లోపల అని. ఖచ్చితంగా అవుతారు. మనం బయటకు వచ్చిన వాళ్ళ మాటలు వింటే మనకు అర్థమవుతుంది. అండ్ ఒకసారి ఆలోచిస్తే కూడా ఇంగిత జ్ఞానంతో అర్థమవుతుంది. ఇది 24 గంటల పాటు 24 గంటల పాటు ఎన్నో రోజుల పాటు 24 గంటలు చేతిలో ఫోన్ ఉండదు. వేరే వ్యాపకం ఉండదు, బయటకు వెళ్ళటానికి ఉండదు, వంట చేసుకోవడం, ఇల్లు క్లీన్ చేసుకోవడం, గేమ్స్ పెడితే ఆడడం, ఉన్న వాళ్ళతోనే మాట్లాడడం. సో కంప్లీట్ క్లోజర్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. 4 గోడలని మనం అనుకున్న 40 గోడలున్నా, 400 గోడలున్నా, 4000 గోడలున్నా 4 గోడల కింద కౌంట్. ఎందుకంటే ఒక పంజరంలో ఉన్న సిచ్యువేషన్. సో ఆ ఉన్న 10 మందో 25 మందో వాళ్ళతోనే మాట్లాడుకునే సిచ్యువేషన్. వీకెండ్లో ఒకడు వచ్చి టీవీలో అరిచేసి వెళ్ళిపోతాడు, తిట్టేసి వెళ్ళిపోతాడు, పొగిడేసి వెళ్ళిపోతాడు. దిస్ ఇస్ హౌ కదా బిగ్ బాస్ హౌస్ అనేది. సో బాండ్స్ అనేవి ఖచ్చితంగా బిల్డ్ అవుతాయి. ఒకటి ఈ రీజన్ వల్ల. రెండో రీజన్ ఏంటంటే బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ విన్ అవ్వాలంటే హౌస్లో ఉన్న వాళ్ళ ఎవరో ఒక్కళ్ళదైనా పీక్ ఆఫ్ సపోర్ట్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాల్సిందే. భరణి అనేక సార్లు తనుజకు చేశాడు సపోర్ట్, దివ్య అనేక సార్లు భరణికి చేసింది, ఇమాన్యుయల్ సంజనాకి చేశాడు, మొన్న దెబ్బ కొట్టినట్టున్నాడు. సంజన ఇమాన్యుయల్కి అనేక సార్లే చేసింది, కళ్యాణ్ తనుజ చేశాడు, తనుజ కళ్యాణ్ చేసింది. సో అట్లా బాండ్స్, రాముకి ప్రాణం పెట్టేశాడు భరణి. సో అట్లా ఉంటుంది. అదొక రెండో రీజన్. సో అంత బాండ్ మనిషితో ఏర్పడినప్పుడు, ఎస్పెషల్లీ ఆపోజిట్ సెక్స్ అయినప్పుడు మన రిలేషన్, మన ఎఫెక్షన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. నేను అబ్బాయితో నాకున్న ఫ్రెండ్షిప్కి, అమ్మాయితో నాకున్న ఫ్రెండ్షిప్కి ఆపోజిట్ సెక్స్ అవ్వటం వల్ల ఒక డిఫరెంట్ బాండ్ అవుతుంది. హెల్దీ ఫ్రెండ్షిప్ గురించే చెప్తున్నాను నేను కూడా. ఆ డిఫరెంట్ బాండ్, ఒక ప్రొటెక్టివ్ నేచర్ ఏర్పడుతుంది నాకు ఆ అమ్మాయి పట్ల. ఆ అమ్మాయికి నా పట్ల ఇంకొక ఏదో ఏర్పడచ్చు. నేను సెక్షువల్ ఆస్పెక్ట్లో మాట్లాడట్లా, కామం లెస్ట్ గురించి మాట్లాడట్లా. ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్కి, ఒక అబ్బాయి ఫ్రెండ్షిప్కి అవతల వాళ్ళ మధ్య ఉండే ఆ వేవ్ లెన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అట్లాగే ఈ అమ్మాయి కూడా ఆపోజిట్ సెక్స్ అవడం వల్ల డీమన్ పవన్కి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ బంధం అనేది అమ్మాయితో, కళ్యాణ్తో ఫ్రెండ్షిప్ ఉన్నా, ఇంకోళ్ళతో ఫ్రెండ్షిప్ ఉన్నా, ఈ అమ్మాయితో ఏర్పడే బాండ్ అనేది చాలా డిఫరెంట్ బాండ్. అండ్ వీళ్ళు కూడా ఫ్రెండ్స్ అని నేను ఎక్కడ అనట్లా. వాళ్ళు కొంచెం డీప్గానే ఉన్నారు, బయటికి వెళ్ళాక కూడా ఉండేలాగానే కనిపించారు. ఏమొద్దని తర్వాత సంగతి కనిపించారు. సో కాబట్టి లోపల డీమన్ పవన్ ఎలిమినేషన్ తర్వాత విపరీతంగా అతను కుమిలి కుమిలి ఏడ్చినట్టుగా తెలుస్తోంది. తర్వాత రోజు కూడా, అంటే రేపు కూడా నామినేషన్స్ టైంలో కూడా అతను నామినేషన్స్కి ముందు అతను బాధపడినట్టుగా కూడా తెలుస్తుంది. స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఇవాళ అయిపోయింది నామినేషన్స్ కాబట్టి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, రేపు అది చూపిస్తారు సోమవారం రోజు. సో ఇదంతా చూసిన తర్వాత ఓకే, బట్ స్టిల్ మళ్ళీ అందులోంచి అతను బయటపడి గేమ్ని ఎట్లాగైనా విన్ అవ్వాలి, టికెట్ ఫినాలే ఛాలెంజ్ చేశాను, అవ్వలేదు, ఎట్లాగైనా సరే ఈ వీక్ నేను సేవ్ అయ్యాను, రీతు వెళ్ళింది, నెక్స్ట్ వీక్కి జాగ్రత్తగా కష్టపడి కామనర్స్కి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళ ఓట్లన్నీ నేను సాధించుకోగలిగి స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ ఇతనిలో డెఫినెట్గా వచ్చినట్టు తెలుస్తుంది. సో దీని గురించి మీరేమనుకుంటున్నారేంటో కామెంట్ చేయండి.